Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లాలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో పేరిట అవగాహన ర్యాలీ పాల్గొన్న ఈగల్ టీమ్ చీఫ్ ఐజీ ఆర్కే రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పెరేడ్ మైదానంలో 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవం. హోంగార్డుల నుండి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. అల్లూరు జిల్లా అరకులోయలో సందర్శకుల సందడి. వీకెండ్ కావడంతో వేలాదిగా పర్యాటకుల రాక, ప్రకృతి అందాలను తిలకిస్తూ మురిసిపోయిన పర్యాటక ప్రేమికులు. మంచుతెరలను చీల్చుకుంటూ మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించడమే సంకల్పంగా సాగిన డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అవగాహన కార్యక్రమాన్ని ఈగల్ టీం నిర్వహించారు. ఈగల్ టీం చీఫ్ ఐజే ఆర్కే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సంయుక్తంగా ఫిట్ ఇండియా స్ఫూర్తితో మాదక ద్రవ్య సమాజ నిర్మాణమే లక్ష్యంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు నగర వీధుల్లో ఓ ప్రవాహంలా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు సాగిన ఈ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో సైకిల్ ర్యాలీ కార్యక్రమం ప్రజలందరికీ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి ఓ మేల్కొల్పులా సాగింది. 500 మంది విద్యార్థులు సుమారు ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్జరియా, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఈగల్ ఎస్పీ నగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమానికి ఈరోజు గుంటూరు జిల్లా వేదిక అయింది. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు సంకల్పం అనే కార్యక్రమం కూడా దీంట్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు కూడా, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం, డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా చెప్తున్నాం, ఈ డ్రగ్స్ జాతీయ భద్రతకి సంబంధాలు ఉన్నాయి. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోరని చెప్పేసి దేశభక్తితో ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లు, సైకిల్ హెల్త్ సంబంధించిన అలవాట్లు చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ఈగల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. ఎటువంటి సమాచారం ఉన్న ఈగల్ కాల్ సెంటర్ 1972 తెలపాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే కార్యక్రమం ఈగల్ బ్రాంచ్ ఐజీ గారు ద్వారా ఈ రోజు ప్రారంభించడం ఇక్కడ జరిగింది. సో ముందు విజయవాడ, కృష్ణాలో ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారు. ఈ రోజు మన గుంటూరు జిల్లాలో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం సంతోషకరం. ఎందుకంటే ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఫిట్ ఇండియా సైక్లింగ్ మూవ్మెంట్ ద్వారా డ్రగ్స్ మెనాస్మిక్ ఫైట్ అగైన్స్ట్ గా ఫైట్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్. దీనికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ రోజు వచ్చి ఉన్నారు. దీని ద్వారా స్టూడెంట్స్ మధ్యలో అవగాహన అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. అదే విధంగా పిల్లలు అందరికీ కూడా ఫిట్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పర్పస్ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా సాల్వ్ అవుతుంది. సో ప్రజల మధ్యలో ఒక మంచి అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం. సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా, ముఖ్యంగా స్టూడెంట్స్ కమ్యూనిటీకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు డ్రగ్స్ ని అసలు స్టార్ట్ చేయవద్దు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తారు, బట్ ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి సో ఎవరు ఏం చెప్పినా కూడా డ్రగ్స్ వైపు వెళ్ళవద్దండి. అదే విధంగా మీరు అందరూ కూడా హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రాల భాగంగా చెప్తున్నారో అలా మీరు ఉండడానికి మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా ఫిట్ గా ఉండాలి. దానికి మీరు ఎక్కువ సైక్లింగ్ ని మీరు పాటించాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈగల్ ఆధ్వర్యంలో ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ సార్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ సైకిల్ తొక్కు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో గుంటూరు జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. చాలా మంది పిల్లలు, చాలా మంది సివిలియన్స్ సైకిల్ తొక్కడానికి ముందుకు వచ్చారు. డ్రగ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా చాలా ఇంపార్టెంట్. డ్రగ్స్ తో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి, పర్టికులర్లీ యువతలో అది అవగాహన కల్పించడము. దానికోసము ఈ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పోలీస్ ద్వారా కూడా సంకల్పం ఫైట్ అగైన్స్ డ్రగ్స్ కింద ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళి అక్కడ అవగాహన కల్పిస్తున్నాం.
అందరికీ డ్రగ్స్ తో జరిగే నష్టాలు వివరిస్తున్నాము. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ భాగంగా గుంటూరు జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా ముందు అదర్ డిస్ట్రిక్ట్స్ లో కూడా స్టేట్ వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు మరువలేనివి అని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కవాతుకు ప్రకాశం జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై నుండి పరేడ్ గ్రౌండ్ లోని హోంగార్డ్స్ ప్లటూన్స్ ను పరిశీలించారు. తదుపరి పరేడ్ కమాండర్ ఎస్పీ యొక్క అనుమతితో కవాతును ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1963లో హోంగార్డ్ వ్యవస్థ ఆవిర్భవించింది అని, హోంగార్డుల సేవలు ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా హోంగార్డ్ రైజింగ్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 63వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నాం. దాని సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి హోంగార్డ్స్కు, ఇతర పోలీస్ అధికారులకు, విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా ఆహ్వానితులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా శుభాకాంక్షలు. 1963వ సంవత్సరంలో హోంగార్డ్ వ్యవస్థ ఆవిర్భవించింది. అప్పట్లో రోజుకి ₹2 చొప్పున గౌరవ వేతనం నిర్ణయించిన తర్వాత అది ₹710గా పెరిగి హోంగార్డ్స్ చాలా విభాగాల్లో డెప్యుటేషన్ పై వెళ్ళి పనిచేస్తూ హోంగార్డ్స్ ప్రస్తుతం ₹735 చెల్లించే విధంగా ప్రభుత్వం వారు నిర్ణయించారు. ఇలా ఏర్పడిన హోంగార్డ్ వ్యవస్థ పోలీసులతో సమానంగా పనిచేస్తూ పోలీస్ శాఖలో మమేకమై సామాన్య మానవ దృష్టిలో పోలీసులా ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన ప్రకాశం జిల్లాలో 696 మంది జనరల్ ఉద్యోగం నందు మరియు 70 మంది డెప్యుటేషన్ నందు కలిపి మొత్తం 744 మంది హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ అంతర్గత భద్రత మొదలగు అన్ని విధులను పోలీసులతో సమానంగా నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితుల్లో, మత సామరస్యాన్ని కాపాడే సమయాల్లో, ఆర్థిక సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడంలో ఇవన్నీ కూడా హోంగార్డులు ఇలాంటి వివిధ వాటి యందు కూడా విధులు నిర్వహిస్తున్నారు. చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. విధివశాత్తు అమరులైనటువంటి హోంగార్డ్స్ యొక్క ఒకరోజు వేతనం ₹4,78,540. పర్యాటక కేంద్రమైన అరకులోయ సందర్శకులతో కలకలలాడుతుంది. అరకులోయలో సందర్శిత ప్రాంతాలు పర్యాటకులతో సందడి చేశాయి. పర్యాటకులు అరకులోయ అందాలను తిలకించడానికి క్యూ కట్టారు. దీంతో ప్రముఖ సందర్శిత ప్రాంతాలైన గిరిజన మ్యూజియం, పద్మపురం ఉద్యాన వన కేంద్రం, గార్డెన్, ఫైర్ బెలూన్, చాపరాయి జలపాతం, చాక్లెట్ కాఫీ హౌస్, అలాగే మానుగడ, మేఘాలకొండ పర్యాటకులతో సందడిగా మారింది. అలాగే అతిథి గృహాలు, రెస్టారెంట్లు పర్యాటకుల రద్దీతో దర్శనమిచ్చాయి. దీనికి తోడు అరకులోయలో మంచు విపరీతంగా కురుస్తుండటంతో మంచు ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. వీకెండ్ రోజుల్లో వేల సంఖ్యలో పర్యాటకులు తిలకిస్తున్నారు. మంది వచ్చామండి. అసలు ఎంత బాగుందంటే అరకు చూడటానికి 2 కళ్ళు చావట్లేదు లేదన్నమాట. చాలా బాగుందండి. టూరిస్ట్ ప్లేస్లో వచ్చేపాటికి మేము అన్నీ చూసాము. చాపరాయి చూసాము, చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాము, ఇప్పుడు బొటానికల్ గార్డెన్కి వచ్చాము, తర్వాత ఇప్పుడు ఫైర్ బెలూన్కి వెళ్దామని అనుకుంటున్నాం అన్నమాట. అది కూడా చాలా బాగుంటుందంట. అసలుకి మేము రాత్రి వచ్చామండి. పొద్దున్నే మంచు కానీ చలి కానీ చాలా బాగుంది. మాకు ఇక్కడికి ఎంతో తేడా ఉందన్నమాట. ఎంతో దూరం నుంచి వచ్చాం. వచ్చినందుకు మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా సాటిస్ఫైగా ఉన్నామండి. మొత్తం 21 మంది మెంబర్స్ వచ్చాము. మేము ఫైనాన్స్ కంపెనీ అసోసియేషన్ కింద వచ్చామండి. అరకు చాలా బాగుంది. ఇక్కడ ఉదయం పూట వాతావరణం చాలా అందంగా, మంచు వాతావరణం కానీ చాలా చల్లగా ఉంది, చాలా ఆహ్లాదంగా ఉంది. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈసారి అందరం మేము ఫ్యామిలీస్తో తీసుకొని వస్తాము. మేము చాలా దూరం నుంచి వచ్చాము. ప్రజెంట్ వెదర్ కోసమే వచ్చాము ఇక్కడికి. చాలా ఆహ్లాదంగా, చాలా అందంగా ఉంది. టూరిస్టులు కానీ, ఫ్యామిలీ పర్సన్స్ కానీ, సింగిల్స్ కానీ బాగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. గుంటూరు జిల్లా నల్లబడ పోలీస్ స్టేషన్లో సిఐ వంశీధర్, డీఎస్పీ బావోదయ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ బావోదయ మాట్లాడుతూ 4 రోజుల క్రితం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి కాలేజ్ ఆవరణలో గంజాయి సేవిస్తున్నట్లు ఎస్ఐ మహేష్ కు సమాచారం రావడంతో
తన సిబ్బందితో కలిసి ఎస్ఐ అక్కడికి వెళ్లగా పలువురు రౌడీ షీటర్లు, విజయవాడకు చెందిన డాక్టర్లు, మరికొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నారని పోలీసులను చూడడంతో ఆ రోజు 7 వ్యక్తులు పరారయ్యారని, ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వీరందరిపై NDTS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్స్యూమ్ చేస్తూ నాకు రైడ్ కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్ లో ఈ పర్టికులర్ కేసులో 11 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 11 మందిలో 7గురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. మిగిలిన 4గురిని ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. అలానే బ్యాక్వర్డ్ లింకేజ్ లో 4 కన్స్యూమర్స్ కమ్ పెడ్లర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంపాక్ట్ గాంజా. వీళ్ళందరూ కూడా 11 మంది. వీళ్ళల్లో ఒక 5గురి మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ NDPS కేసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు టౌన్ లో కొన్ని ఉన్నాయి, అలానే మారేడుమిల్లి లో కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో 5గురు ముగ్గురు సుబ్బారావు కావచ్చు, షఫీ, షారీఫ్, వెంకటేష్, అలానే హర్షవర్ధన్, ఈ 5గురి మీద ప్రీవియస్ NDPS కేసు హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడు మండలం ఆకివేడు గ్రామంలో డ్వాక్రా యానిమేటర్ సుధా చేతివాటం బయటపడింది. వాసవి డ్వాక్రా గ్రూప్ నుండి 5 లక్షల రూపాయలు ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిన వైనం వెలుగులోకి రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు మీడియాను ఆశ్రయించి న్యాయం చేయాలి అని కోరుతున్నారు. యానిమేటర్ సుధాపై తగు చర్యలు తీసుకోవాలి అని గ్రూప్ సభ్యులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుధా అనే యానిమేటర్ యూనియన్ బ్యాంక్ ద్వారా సుమారు 40 డ్వాక్రా మహిళా సంఘాలకు లీడర్గా పనిచేస్తుందని, ఈ ఏడాది మార్చి 26న వాసవి గ్రూప్కి 5 లక్షల రూపాయల రుణం ఖాతాలో జమ అయింది అని, ఈ నేపథ్యంలో యానిమేటర్ సుధా గ్రూప్ సభ్యులకు తెలియకుండానే ఆ 5 లక్షల అమౌంట్ని వేరే 4 బయట అకౌంట్లకు ట్రాన్స్ఫర్ 10న ట్రాన్స్ఫర్ చేయించి బ్యాంకు సిబ్బందికి, గ్రూప్ సభ్యులకి మోసం చేసింది అని వారు వాపోయారు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలి అని మీడియాను ఆశ్రయించారు. బ్యాంక్ మేనేజర్ వివరణ కోరగా పై అధికారులతో మాట్లాడి చెబుతానని చెప్పడం కోసమరు. మాది డోక్రా గ్రూప్, వాసవి గ్రూప్ అండి గ్రూప్ పేరండి. మాది యూనియన్ బ్యాంక్లో అకౌంట్ అండి. మాది గత 22 సంవత్సరాల నుంచి గ్రూపు రన్ అవుతుంది. మా యానిమేటర్ పేరు సుధా అండి. వాళ్ళ అమ్మ అంతకుముందు చేసేది, తర్వాత ఈ అమ్మాయి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ అమ్మాయి మా గ్రూప్కి సంబంధించినవన్నీ లావాదేవీలని చూస్తుంది. 20 సంవత్సరాల నుంచి బాగానే చేస్తున్నారు. కానీ ఈ మధ్యన మాకు మార్చి నెలలో 5 లక్షల రూపాయలు మాకు పడిందండి CCLలోను. అయితే మార్చి నెలలో పడింది, మాకు ఎవరికీ తెలియదు. మాకు అక్టోబర్ నెలలో తెలిసింది ఇలా పడింది అక్క అని చెప్పింది. అంటే 10 మందిని కనుక్కొని నేను చెప్తానమ్మా అని అంటే, మీకు వద్దంటే వెనక్కి ఏం చేస్తానక్క అని చెప్పింది. సరే మేము కనుక్కొని చెప్తామన్నాము. తర్వాత ఒక 10 రోజుల క్రితం వచ్చి అక్క మీకు కావాలి అంటే వేయించేస్తాను అని చెప్పింది. సరే అలాగే అని అన్నాము. అని ఒప్పుకున్న తర్వాత తర్వాత ఇప్పటి నుంచి లేదు, మళ్ళీ అమ్మాయి అడ్రస్ లేదు. ఫోన్ చేస్తే వేయిస్తానక్క అని చెప్తుంది, కానీ ఏం సమాధానం చెప్పట్లేదు. ఈరోజు తెలిసిందనమాట. బ్యాంక్కి వెళ్ళి అడిగితే మా ఒక మెంబర్ గారు వెళ్ళి అడిగారు. బ్యాంక్కి వెళ్ళి నాకు దానికి అవసరం ఉండి 50,000 అవసరం ఉండి వెళ్ళి అడిగితే, లేదమ్మా మీ అకౌంట్లో లేవు, వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని చెప్పారు. చెప్తే సరే మీ స్టన్ ఏంటి ఏమైంది అని అడిగితే, బయటకి వచ్చి అడిగితే ఇట్లా ఏదో స్కామ్ జరిగింది మరి బ్యాంక్లోను అమ్మాయి ద్వారాను అని చెప్పారు. ఎలాగైనా సరే మా డబ్బులు మాకు రికవరీ చేయండి. మా గ్రూప్లో చాలామంది కాయ కష్టం చేసుకుని ఎలాగోలా పాపం కూడబెట్టుకుని డబ్బులు ఇచ్చేవారు. నేను లీడర్గా నేను అందరి దగ్గర కలెక్ట్ చేసేదాన్ని. మా వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంకి ఇచ్చేసేవారు. వాళ్ళకి ఎంత కష్టాలు ఉన్నా కానీ తీసుకొచ్చి డబ్బులు నాకు ఇచ్చేసేవారు. నేను ఖచ్చితంగా నేనే కట్టేదాన్ని. బ్యాంక్ పర్ఫెక్ట్గా ఉంది. బ్యాంక్ స్టేట్మెంట్ అవసరమైతే చూపిస్తాము. బ్యాంక్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంది. అలాగైనా సరే మా డబ్బులు మాకు ఇప్పించండి. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని పిఠాపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వర్మ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కౌన్సిలర్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు బొజ్జ సతీష్, కౌన్సిలర్లు నాగేష్, రాయుడు, శ్రీను, కోళ్ల బంగారుబాబు, సోము, సత్యబాబు, పిల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏదైతే భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారో, ఈరోజు
ఆ రాజ్యాంగం వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తా ఉంది. ప్రతి ఒక్కరి యొక్క హక్కులు ప్రతి ఒక్కరికి మీద ప్రభుత్వం యొక్క బాధ్యత సూచిస్తూ రాజ్యాంగ నిర్మాణం చేయడం జరిగింది. నిజంగా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇటువంటి రాజ్యాంగాన్ని రచించలేదు, అటువంటిది అంబేద్కర్ గారు రచించారు. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు వెళ్ళాలి. ఈవేళ కూటమి ప్రభుత్వం ఉందంటే ఎస్సీలకు సంబంధించి వారికి ఇవ్వాల్సిన కార్పొరేషన్ నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు వారికి వెళ్ళి అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తుంది. మరి ఇది వరకు గత ప్రభుత్వాలు చూసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా పక్కదారి పట్టించిన దాఖలాలు మనందరికీ తెలుసు. అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వం అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి అని పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పట్టణ సూర్యరాయ గ్రంథాలయ ఆవరణలో పార్టీ పిఠాపురం పట్టణ సమావేశం అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పార్టీ నాయకులు బుర్రి మురళీధర్ రావు, పసుపులేటి సత్యబాబు పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో కర్నేడి తాతయ్యలు, గరగా వీరబాబు, అల్లుపోయిన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సూర్యరాయ గ్రంథాలయంలో పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలు, సీనియర్ బీజేపీ లీడర్లు అందరూ కలిసి సమావేశం అవడం జరిగింది. ఈరోజు పట్టణంలో జరిగేటువంటి కార్యక్రమానికి పెద్దలందరూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. రాబోయే ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏ రకంగా అయితే వార్డు మెంబర్లుగా నెగ్గాలి, ఏ రకంగా అయితే బీజేపీని బలోపేతం చేయాలి, ఎన్డీఏ భాగస్వామ్యం ద్వారా మనం ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీని కూడా మంచి స్థానంలో తీసుకురావాలని రమారమి సామాజిక సేవలో భాగంగా కులుకూరి సుబ్బారావు మెమోరియల్ పేరిట ఆయన భార్య పద్మావతి పెదనడపూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సరస్వతీదేవి విగ్రహానికి ఏర్పాటు చేశారు. కొలుకూరి మంగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వాసవి క్లబ్లు, ఆర్యవైశ్య సంఘాలు సామాజిక సేవలో ముందుంటున్నాయి అని చెప్పారు. పేద వర్గాలకు చేయూత, పాఠశాల విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పించడం, మురికివాడల్లో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, మాజీ ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, వెంకట్రామయ్య, క్లబ్ మాజీ అధ్యక్షుడు ఏవిఎస్ఎన్ గుప్తా, తాళ్ళూరి మల్లేశ్వరరావు, సాయి నిర్మల, మంత్రి శంకర్ నారాయణ, కేసారపు శ్రీను, రమేష్, నంబూరు జగన్నాథం, బెల్లాల పెంటబాబు, ఎంఈఓ రమణాజీ, హెచ్ఎం రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. జననీ జన్మభూమి ఇచ్చిన ఒక కొత్త కార్యక్రమం రూపొందించుకొని ఈ 1,00,000 మంది సభ్యుల్లో వాళ్ళ సొంత గ్రామానికి, వారు చదువుకున్నటువంటి పాఠశాల, వారు చదువుకున్నటువంటి కళాశాల కానీ, వారు చదివి చెప్పిన గురువు కానీ, వారు చదువుకున్న గ్రంథాలయం కానీ సొంత గ్రామానికి కొంత మేలు చేయండి అని చెప్పని ఈ సంవత్సరం జననీ జన్మభూమి ద్వారా దాదాపు కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం జరిగాయని చెప్పని తెలియజేస్తూ నదిగంచేడ గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి వాసవి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, వాసవి కమిటీ సభ్యుల సంయుక్త సహకారంతో ఈరోజు గాజువాక నియోజకవర్గం నదిగంచేడ మండలం 76 వార్డు నడుపూరు స్కూల్లో అందరికీ ముఖ్యమైనటువంటి అమ్మవారు శ్రీ సరస్వతీదేవి వారి విగ్రహం ఏర్పాటు చేయడం, ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు, అలాగే మరొక మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారు, 76 వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు రౌతి గోవింద్ గారు, అదేవిధంగా జ్యోతిరెడ్డి గారు, అలాగే ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇలాగే 10 మంది కూడా ఎవరైతే సహకారం సేవలు అందిస్తున్నారో వాళ్ళని చూసి మిగతా సభ్యులు కూడా స్కూల్లోనే కాదు, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ రకరకాలైనటువంటి సహకారాలు, దుప్పట్లు కానీ అలాగే వేరే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాసవి కమిటీ సభ్యులు ఎక్కడున్నా కూడా కానీ 10 మందికి సేవ చేయడం, సహకారం చేయడం, వారికి ఉన్నంతలో సహకారం చేయడం అనేది వాళ్ళకి మొదటి నుంచి ఉన్నటువంటి విషయం. ఇటువంటి సభ్యులను కానీ, కమిటీ వారిని కానీ చూసి మిగతా ఉన్నటువంటి కమిటీలు కానీ, సభ్యులు కూడా కానీ ఎవరైనా సరే ట్రస్టీగా ముందుకు వెళ్ళడం, అటువంటి కార్యక్రమాలు చేయడంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ పెద్దలందరూ కూడా. అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి
మీడియా మిత్రులకు కూడా నమస్సమాంజలు తెలియజేస్తూ త్వరలోనే మొన్న వాసు కమిటీ సభ్యులకి ఇక్కడ గాజువాక వాసు సంఘం సభ్యుల ద్వారా చెప్పడం జరిగింది. ఉన్నటువంటి వాసు మాత టెంపుల్ దగ్గర ఆ రోడ్డు కానీ మిగిలినన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఆ కమిటీ విషయమై ఈ రోజు అక్కడికి అభివృద్ధి విషయమై ఈరోజు నేను వెళ్ళబోతా ఉన్నాను. సాయంత్రం చెప్తాను, ఖచ్చితంగా మీకు గుడ్ న్యూస్ చెప్తాను. అక్కడ మీకు అభివృద్ధి కూడా చేసి చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ రాజమండ్రిలో ఓఎన్జీసీలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతం దాస్, హైకోర్టు అడ్వకేట్ కదీరే కృష్ణ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క విశిష్టతను వివరించారు. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గొప్పతనాన్ని, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి వివరించారు. అనంతరం విద్యార్థులకు భారత రాజ్యాంగ పుస్తకాన్ని పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకొని ఆయన మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ హెడ్ అసిస్ట్ మేనేజర్ సంతాను దాసు, ఆర్ఎస్ రామారావు, హెడ్ హెచ్ఆర్ జిఎం, ఆల్ ఇండియా స్టేట్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కొమ్ము సత్యనారాయణ పాల్గొన్నారు. Good afternoon to all of you. ONGC is celebrating today's Mahaparinirvan Diwas, the death anniversary of Bharat Ratna Dr. B.R. Babasaheb Ambedkar. As part of its this organization commitment towards the government policies as well as to fulfill the vision of Dr. Ambedkar. It's not only the Mahaparinirvan Diwas. ONGC just few days back have observed the Constitution Day, giving full homage to Dr. Babasaheb Ambedkar, and his birth anniversary also. ONGC has scheduled programs, and you have already seen as part of these programs we had an eminent speaker to talk about the life, vision and works on Dr. Babasaheb Ambedkar, and also we have distributed few books to the students. Apart from that, ONGC is following the reservation policies as per the guidelines of Government of India in every spheres of its activity, be it employment or giving the contracts also to MSME, SC/ST. We are adhering to that, and of late our initiative has been to organize the vendors meet involving the SC/ST entrepreneurs especially and the women entrepreneurs. We are encouraging them, guiding them to register with ONGC system and also participate in ONGC's tender, so they can have the involvement in the ONGC's entire tendering process. And apart from this, we are also regularly observing. We have our body, that is the All India SC/ST Employees Welfare Association. They are taking due care, and ONGC is fully supporting to the activities of EISC/ST/EWA. సంబాల సినిమా డిఫరెంట్ కథతో తెరకెక్కుతుంది అని హీరో ఆది సాయి కుమార్ పేర్కొన్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమహేంద్రవరం ఎఫ్కేఫ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయి కుమార్ మాట్లాడుతూ సైన్స్, మూఢనమ్మకాల నేపథ్యంలో సంబాల సినిమా రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుంది అని, అంతా చాలా కష్టపడి పనిచేసినట్లు వివరించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని చెప్పారు. హీరోయిన్ అర్చన అయ్యార్, శివ, ఇంద్రనీల్ కోరారు. ఈ చిత్రాన్ని రాజశేఖర్, అన్నాబిమోజు, మహేందర్ రెడ్డిలో నిర్మించారు. శ్రీచరణ్ సంగీతాన్ని అందించారు. అందరూ సినిమా లవర్సే అందరూ. సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు. మా తాతగారి దగ్గర నుంచి డాడీ, అలానే నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శంబాలా అనే సినిమా చేసామండి. సో ఒక మంచి సినిమా, సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలా ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం. December 25th ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి. అండ్ మొన్నే November 1st ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. అండ్ ఆయన రిలీజ్ చేయడంతో ఈ కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి. అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్నీ అయిపోయాయి. అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మూవీ మేకర్స్ ఇవాళే మా సినిమా నచ్చి వాళ్ళు నైజాం రైట్స్ కూడా అక్వైర్ చేసుకున్నారు. అదొక మంచి గుడ్ న్యూస్ ఫర్ ది టీమ్. అండ్ అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్, చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, మళ్ళీ ఒక మంచి సినిమా, ఇది తప్పకుండా నాకు హిట్ పడిపోతుంది, చాలా రోజుల నుంచి అందరూ వెయిటింగ్. సో
హ్యాపీ ఎందుకంటే రాజమండ్రికి నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ సంక్రాంతికి, ఎందుకంటే మా వైఫ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి. సో అంటే మా వైఫ్ రాజమండ్రి నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక బాయిలర్లు ఫ్యాక్టరీ మరియు బీమా వైద్య శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం కార్యనిర్వహణాధికారిని మంత్రిని శాలువతో సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కోట సత్తమ్మ అమ్మవారి తిరునాళ్లు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ 5 రోజుల పాటు అమ్మవారు శంఖ చక్ర గద అభయహస్త యజ్ఞోపధారిణిగా త్రిశక్తి స్వరూపమై భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే కోట సత్తమ్మ తల్లిగా దర్శనమివ్వనున్నారు. తిరునాళ్ల సందర్భంగా హిందూ చైతన్య వేదిక జిల్లా మహిళా ప్రముఖ అఖిల భారత తెలుగు సేవ ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు లయన్ జి ఆదిలక్ష్మి అడ్వకేట్ ఆధ్వర్యంలో అమ్మవారికి రాజమండ్రి నుండి 101 మంది మహిళలతో చీర, సారె, పసుపు, కుంకుమ, గాజులు, పలు రకాల పూలు, పిండి వంటలు, వడపప్పు, పానకం బోనాలుగా సమర్పించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ సహాయ కమిషనర్ వి హరి, సూర్యప్రకాష్ రావు, ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వరరావు, అప్పారావు శర్మ, పట్టణ బీజేపీ ప్రెసిడెంట్ మోర్తా ప్రమోద్, లక్కోజు, సూర్య, సాయి తదితరులు పాల్గొన్నారు. జరుగుతోంది. ముఖ్యంగా రాజమండ్రికి చెందిన ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా సంఘ్ కార్యకర్త శ్రీమతి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. మరి ఇక్కడ చైర్మన్ గారు 4వ తరం వంశపారంపర్య ధర్మకర్త శ్రీ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగత సన్నాహాలు పలికి ఈ కార్యక్రమాలని అద్భుతంగా విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామ దేవతలు గ్రామాల్లో ఐక్యత సాధించడం కోసం, గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెంచడం కోసం అన్ని కులాల మధ్యన, మతాల మధ్యన ఎటువంటి సంకోచాలు, ఇబ్బందులు లేకుండా ఒకే వేదికగా ముందుకు వెళ్ళడం కోసం ఈ గ్రామ దేవతలను పూర్వీకులు మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి గ్రామ దేవతలతో మరి కోట సత్తమ్మ తల్లి చాలా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతంలో. అటువంటి మహాతల్లి దర్శనం ఇవాళ కలగడం అనేది భాగ్యం. ముఖ్యంగా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఈ రోజు సంఘ కార్యకర్తలందరూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఆధ్వర్యంలో ఈ బోనాల కార్యక్రమం ముఖ్యంగా ఆదిలక్ష్మి గారిని, వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారు, వారి శ్రీవారిని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ రోజు ఈ భాగ్యం కలిగించిన చైర్మన్ గారికి, ఆదిలక్ష్మి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా. వార్తలోని ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లాలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో పేరిట అవగాహన ర్యాలీ పాల్గొన్న ఈగల్ టీం చీఫ్ ఐజీ ఆర్కే రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పెరేడ్ మైదానంలో 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం, హోంగార్డుల నుండి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. అల్లూరు జిల్లా అరకులోయలో సందర్శకుల సందడి, వీకెండ్ కావడంతో వేలాదిగా పర్యాటకుల రాక, ప్రకృతి అందాలను తిలకిస్తూ మురిసిపోయిన పర్యాటక ప్రేమికులు. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.